కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం ఈ ట్రాన్స్పోర్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మార్కెట్ అధికారులు, రైతులు, వ్యాపారులు, రవాణా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్ రవాణా సేవలు అమల్లోకి వస్తున్నాయన్నారు. వ్యాపారులు, రవాణా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ విధానంతో రవాణా వ్యవస్థ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని తెలిపారు. ఆన్లైన్లో పర్మిట్లు పొందడం, ఫీజులు చెల్లించడం, సరుకు రవాణా ట్రాకింగ్ చేయడం సులభతరం అవుతుందని, దీనివల్ల ఖర్చు ఆదా అవడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. డీజిల్ విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అధికారులు సూచించారు. సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి, సూపర్వైజర్లు, వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వ్యాపారస్తులకు, సిబ్బందికి, మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అనే విధానం అనేది ఈ జూలై 1 నుంచి అవి ప్రతి ఒక్క వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టుల వద్ద అమలులోకి తీసుకురావడం జరిగింది. అవినీతి జరగకుండా, ప్రతి ఒక్క వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడకుండా ఈ యొక్క విధానాన్ని అమలు చేయడం జరిగింది. దీన్ని అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. మేము మార్కెట్ కమిటీ తరపున ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కరించేదానికి మేము ముందుగా ఉన్నామని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెట్ శాఖ వారు తేదీ 1/7/2026 నుండి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానం సంబంధించి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ బద్వేల్ ప్రధాన కార్యాలయం నందు అవగాహన సమావేశంలో ఏర్పాటు చేయబడింది. అందుకు అధ్యక్షత వహించిన అధ్యక్షులు వారు సుప్రజ గారికి, నాగేంద్ర గారికి, ట్రేడర్స్కు, మిల్లర్స్కు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనము చెప్పుకోవడం ఏమంటే ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ద్వారా 1 నుండి ప్రతి మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్లో కానీ, బయట చెక్ పోస్ట్లో కానీ, ఎక్కడే కానీ చేతిపూర్వకంగా వచ్చే మార్కెట్ రసీదులు రద్దు చేయబడతాయి. ప్రతి ఒక్కటి అంతా ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ రిసీట్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి లైసెన్స్ కూడా సరుకు కొనేటప్పుడు ప్రైమరీ పర్మిట్ తీసుకొని సరుకు తీసుకొని రావాలను. మళ్ళీ తిరిగి అమ్మేటప్పుడు 2వ పర్మిట్, సెకండరీ పర్మిట్ జారీ చేయబడుతుంది. అందుకు సంబంధించి లైసెన్స్దారు మార్కెట్ కమిటీ కార్యాలయం రావాల్సిన అవసరం లేదు. వారే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మార్కెట్ కమిటీ రిసీట్స్ తీసుకోవచ్చును, తిరిగి పర్మిట్ ద్వారా అమ్మకం చేయవచ్చును. ఈ విధానం ద్వారా మొత్తం మాన్యువల్ పేమెంట్స్ అనేది ఉండదు. మొత్తం పూర్తిగా ఆన్లైన్ పేమెంటే. ఎంతో పారదర్శకంగా ఈ విధానం అమలు అవుతున్నది. కనుక ప్రతి ఒక్క లైసెన్స్దారులు అందరూ కూడా, వ్యాపారస్తులందరూ కూడా మాకు సహకరించి ఈ విధానాన్ని అమలు చేయమని కోరుతున్నాను.